వెల్కమ్ టు లక్ష్మీ ప్రాపర్టీస్. నా పేరు దివ్య. ఇవాళ నేను ఉప్పల్లో ఉన్నానండి. ఉప్పల్లో మీకు ఒక మంచి G+2 హౌస్ అయితే తీసుకొచ్చాను. రండి నేను మీకు హౌస్ చూపిస్తాను. చూడండి, హౌస్ చూసే ముందు ఇది వచ్చేసి ఫ్రంట్ రోడ్ వచ్చేసి మనకు 25 ఫీట్స్ రోడ్ అండి ఇది. అండ్ ఈ హౌస్కి మీకు రైట్ సైడ్ మీకు ప్లాంటేషన్ స్పేస్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ ఈ హౌస్ వచ్చేసి మీకు ఈస్ట్ ఫేస్లోనైతే ఉంటుంది. రండి హౌస్ చూద్దాము. చూడండి ఒకసారి మీరు చూస్తుంది వచ్చేసి అయితే హౌస్ అవుట్లుక్ ఎలివేషన్ అండి. హౌస్ అవుట్లుక్ ఎలివేషన్ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఇది వచ్చేసి కార్ పార్కింగ్ స్పేస్ అండి. బయట మీకు వాటర్ కనెక్షన్ కూడా ప్రొవైడ్ చేశారు. ఈ కార్ పార్కింగ్ స్పేస్ చూడండి చాలా స్పేషియస్గా ఉంది. అండ్ హౌస్కి చుట్టూ సెట్ బ్యాక్ స్పేస్ కూడా తీసుకున్నారు. అండ్ ఇక్కడ కార్ పార్కింగ్ స్పేస్ కూడా మీకు బోర్ ఫెసిలిటీ, వాటర్ స్టోరేజ్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇది వచ్చేసి మనకు కామన్గా పైకి వెళ్ళే ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళే స్పేస్ అనమాట. అండ్ ఇదే స్పేస్ మీకు వాటర్ కూడా ప్రొవైడ్ చేశారు. యూటిలిటీ స్పేస్ అనమాట. ఈ స్పేస్ కూడా స్పేషియస్గా ఉంది. ఇది వచ్చేసి మీకు హౌస్కి సెట్ బ్యాక్ స్పేస్ ఉంది. అండ్ ఇక్కడ ఒకసారి మీరు పార్కింగ్ స్పేస్లో కాల్స్ గ్రౌండ్ ఫ్లోర్లో మీకు ఇది వచ్చేసి 1 BHK కోసం ఈస్ట్ ఫేసింగ్ ఉంటుంది. అండ్ అవుట్లుక్ కంప్లీట్గా డోర్ అండి. ఎంట్రన్స్ డోర్ చుట్టూ టైల్స్ ఎలివేషన్ చేశారు. అండ్ డోర్ కంప్లీట్గా టేక్ డిజైన్ చేశారు. హాల్ కూడా మంచిగా స్పేషియస్ ఉంటుంది. అండ్ హాల్లో మీకు 2 సైడ్స్ కూడా చాలా బాగా ఇచ్చారండి కిచెన్లో. అండ్ ఇది వచ్చేసి మీకు కంప్లీట్గా బ్లాక్ మార్బుల్ యూస్ చేశారు ప్లాట్ఫామ్కి. అండ్ వెంటిలేషన్ కొరకు మీకు విండోస్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ దీంట్లో మీకు చుట్టూ టైల్ ఎలివేషన్ కూడా చాలా బాగా ఇచ్చారు. అండ్ మీకు ఇక్కడ ఎక్స్ట్రా లో రూఫ్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ షెల్ఫ్స్ కూడా ఇచ్చారండి కిచెన్లో. మీకు ప్లాట్ఫామ్ కింద కూడా చాలా మంచి షెల్ఫ్ స్పేస్ అయితే చాలా బాగా ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసి హాల్లో మీకు ఇక్కడ 1 సైడ్ యూటిలిటీ స్పేస్ అనమాట. యూటిలిటీ స్పేస్ కూడా మొత్తం టైల్స్ తోటే కంప్లీట్ కవర్ చేశారు. అండ్ స్పేస్ కూడా చాలా బాగా ఇచ్చారు. ఇక్కడ మంచి వెంటిలేటెడ్గా కూడా ఉంది. అండ్ ఇది వచ్చేసి బెడ్రూమ్. చూడండి, ఈ బెడ్రూమ్ కూడా మంచి స్పేషియస్గా ఉంది. ఈ బెడ్రూమ్కి కూడా మీకు నార్త్ సైడ్ అయితే మంచి 3 డోర్ వుడెన్ విండోలు అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇది వచ్చేసి మీకు అల్మారా, వార్డ్రోబ్ అండ్ షెల్ఫ్ స్పేస్ అనమాట. అండ్ లో రూఫ్ కూడా ఇచ్చారు. అండ్ స్పేస్ కూడా చాలా వైడ్గా చాలా బాగా ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసి మనకు అటాచ్డ్ వాష్రూమ్. అటాచ్డ్ వాష్రూమ్లో కూడా మనకు చుట్టూ టైల్స్ తోటి అయితే డిజైన్ చేశారు. అండ్ వాష్రూమ్ కూడా వైడ్గా అండ్ వెంటిలేటెడ్గా ఉంది. అండ్ ఈ స్పేస్ వచ్చేసి మీకు డ్రెస్సింగ్ కొరకు యూజ్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ కూడా మీకు మంచి స్పేస్ అయితే ఇచ్చారు. అండ్ ఈ రూమ్లో కూడా మీకు ఫాల్ సీలింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా బాగుంది. అండ్ LED లైట్స్ కూడా ఇచ్చారు మీకు. సో చూసారు కదండి, ఇది వచ్చేసి మనకు గ్రౌండ్ ఫ్లోర్లో 1 BHK అయితే చూసారు. అండ్ కార్ పార్కింగ్ స్పేస్ కూడా మనకు 2 కార్స్ పార్క్ చేసుకునేంత మంచి స్పేషియస్ స్పేస్ అయితే ఇచ్చారు. ఇప్పుడు మనము ఫస్ట్ ఫ్లోర్ చూద్దాము. సో చూడండి, ఇవి వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళే స్టెప్స్ అనమాట. స్టెప్స్ పైన కూడా కంప్లీట్గా మార్బులే తీసుకున్నారు, బ్రౌన్ మార్బుల్. అండ్ దానికి డిజైన్ కూడా బ్రౌన్ మార్బులే ఇచ్చారు. ఈ డిజైన్ అనేది మనకు స్లిప్ కాకుండా ఉంటుంది. రండి ఫస్ట్ ఫ్లోర్ చూద్దాము. అండ్ ఇప్పుడు ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ అండి. ఫస్ట్ ఫ్లోర్ చూడండి, ఇది వచ్చేసి మీకు కారిడార్ స్పేస్. అండ్ ఫస్ట్ ఫ్లోర్లో మీరు ఒకసారి ఫాల్ సీలింగ్ చూడండి. కారిడార్ స్పేస్లో కూడా మీకు ఫాల్ సీలింగ్ ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసి మనకు వాల్ స్పేస్లో కూడా ఇక్కడ మీకు మిర్రర్ అయితే ప్రొవైడ్ చేశారండి. బాగుంటుంది అవుట్లుక్ నుంచి. ఇది ఫస్ట్ ఫ్లోర్. అండ్ ఫస్ట్ ఫ్లోర్లో మనకు 2 BHK పోర్షన్ అయితే ఇచ్చారు. అండ్ ఒకసారి అవుట్లుక్ ఎలివేషన్ చూడండి. ఇక్కడ టైల్స్ డిజైన్ కూడా చాలా బాగా ఇచ్చారు. అండ్ డోర్ వచ్చేసి మనకు కంప్లీట్గా టేక్ వుడ్ తోటి అయితే డిజైన్ చేశారండి. అండ్ ఇక్కడ మిర్రర్ డిజైన్ కూడా చాలా బాగుంది. అండ్ ఈ సైడ్ విండోస్ ఓపెన్ అవుతాయి ఇవి. రండి మనము హౌస్ చూద్దాము. చూడండి, ఇది వచ్చేసి అయితే హాల్. హాల్ అయితే మంచి స్పేషియస్గా ఉంది. అండ్ సిట్టింగ్ స్పేస్లో ఇక్కడ మనకు ఫాల్ సీలింగ్ కూడా ఇచ్చారు. ఫాల్ సీలింగ్కి మనకు LED లైట్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ సిట్టింగ్ స్పేస్లో మీకు ఇక్కడ టీవీ యూనిట్ కూడా ప్రొవైడ్ చేశారండి. ఇది వచ్చేసి టీవీ యూనిట్ అనమాట. అండ్ ఫ్లోరింగ్కి చూసుకుంటే కంప్లీట్గా మనకు మార్బులే ఇచ్చారు. అండ్ ఇక్కడ మనకు డైనింగ్ స్పేస్లో
మనకు 3 డోర్ విండోని అయితే ప్రొవైడ్ చేశారు, కంప్లీట్ వుడెన్ విండోస్ అండి. అండ్ డైనింగ్ స్పేస్లో కూడా మీకు ఫాల్ సీలింగ్ అయితే ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసి మనకు ఓపెన్ కిచెన్ అనమాట. ఓపెన్ కిచెన్ కూడా మంచి స్పేషియస్గా ఉంది. అండ్ ఇటు మనకు పూజా స్పేస్ అయితే ప్రొవైడ్ చేశారండి. అండ్ ఇది కూడా మంచి స్పేషియస్గా ఉంది. అండ్ ఇక్కడ మనకు అండ్ ఇక్కడ మనము చూసుకున్నట్లయితే కంప్లీట్ ప్లాట్ఫామ్కి మనకు మార్బుల్ తీసుకున్న ఎల్ షేప్ ప్లాట్ఫామ్ అయితే ఇచ్చారు. అండ్ చుట్టూ టైల్ ఎలివేషన్ కూడా చాలా బాగా ఇచ్చారు. అండ్ ఇక్కడ వెంటిలేషన్ కొరకు మీకు విండో కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ ప్లాట్ఫామ్ కింద కూడా మీకు స్పేస్ అయితే బాగా ఇచ్చారు. అండ్ సైడ్కి మీకు షెల్ఫ్స్ కూడా చాలా బాగా ఇచ్చారు. అండ్ ఎక్స్ట్రా స్పేస్ కూడా ఉంది, లో రూఫ్. అండ్ ఇక్కడ కూడా మీకు ఫాల్ సీలింగ్ ఇచ్చారు, మంచి ఫ్లవర్ డిజైన్ అయితే ఇచ్చారనమాట. వచ్చేసి మనకు యూటిలిటీ స్పేస్ చూడండి. ఈ యూటిలిటీ స్పేస్ కూడా మంచి స్పేషియస్గా ఉంది. వెంటిలేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ చూద్దాము. చూడండి, ఇది వచ్చేసి అయితే మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ అయితే మంచి స్పేషియస్గా ఉంది. అండ్ ఇక్కడ మీకు వార్డ్రోబ్ అండ్ షెల్ఫ్ స్పేస్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ పైన మీకు లో రూఫ్ కూడా ఇచ్చారు. అండ్ ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగా ఇచ్చారు, దానికి ఎల్ఈడి లైట్స్ కూడా ఇచ్చారు మీకు. అండ్ వెంటిలేషన్ కొరకు వెస్ట్ సైడ్ మీకు 3 డోర్ విండోస్ అయితే వుడెన్ విండోస్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇది వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్. ఈ వాష్రూమ్ కూడా మంచి స్పేషియస్గా ఉంది. అండ్ చుట్టూ టైల్ వర్క్ కూడా చాలా బాగా ఇచ్చారు. అండ్ ఈ స్పేస్ వచ్చేసి మనకు డ్రెస్సింగ్ కొరకు అయితే చాలా బాగుంటుంది. అండ్ ఇది వచ్చేసి మనకు సెకండ్ బెడ్రూమ్. చూడండి, ఈ సెకండ్ బెడ్రూమ్ కూడా మంచి స్పేషియస్గా ఉంది. చూడండి, వెంటిలేషన్ కూడా చాలా బాగుంది. చూడండి, వెంటిలేషన్ కొరకు మీకు 3 డోర్ విండో అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ కూడా మీకు వార్డ్రోబ్ అండ్ షెల్ఫ్ స్పేస్ అయితే ఇచ్చారు. అండ్ ఈ బెడ్రూమ్కి కూడా మీకు అటాచ్డ్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారండి. అండ్ వెంటిలేషన్ కూడా బాగుంది వాష్రూమ్. అండ్ టైల్ వర్క్ కూడా బాగా ఇచ్చారు. ఈ రూమ్లో మీకు ఫాల్ సీలింగ్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ ఫాల్ సీలింగ్కి మీకు ఎల్ఈడి లైట్స్ కూడా ఇచ్చారు. ఇప్పుడు మీరు ఫస్ట్ ఫ్లోర్ చూసారు కదా, సెకండ్ ఫ్లోర్ కూడా చూద్దాము. చూడండి, ఇవి వచ్చేసి సెకండ్ ఫ్లోర్ స్టెప్స్ అనమాట. ఈ స్టెప్స్ కూడా మంచి కంప్లీట్గా బ్రౌన్ మార్బుల్ తీసుకున్నారు. అండ్ యాంటీ స్కిడ్ డిజైన్ అయితే ఇచ్చారు. రండి సెకండ్ ఫ్లోర్ చూద్దాము. సో ఇది వచ్చేసి సెకండ్ ఫ్లోర్ అండి. సెకండ్ ఫ్లోర్ కూడా మీకు 2 BHK ఇచ్చారు. అండ్ సెకండ్ ఫ్లోర్ ఒకసారి ఫాల్ సీలింగ్ చూడండి. ఫాల్ సీలింగ్ కూడా కంప్లీట్గా వుడీ లుక్తో ఎల్ఈడి లైట్స్తో బాగుంది. అండ్ ఇది వచ్చేసి మీకు కంప్లీట్గా కారిడార్ స్పేస్ అండి. కారిడార్ స్పేస్ కూడా మంచి స్పేషియస్గా వెంటిలేటెడ్గా ఉంది. అండ్ ఇది వచ్చేసి మీకు ఎంట్రన్స్ అనమాట. ఇది కూడా మీకు ఈస్ట్ ఎంట్రన్స్ వస్తుంది సెకండ్ ఫ్లోర్లో. అండ్ చుట్టూ టైల్ డిజైన్ కూడా చాలా బాగా ఇచ్చారు. అండ్ ఇక్కడ కూడా మీకు డోర్స్ కంప్లీట్గా టేక్వుడ్ తోటి డిజైన్ చేశారు. అండ్ ఇటు ఉన్న మీకు మిర్రర్ స్పేస్లో ఉన్న ఇక్కడ విండోస్ కూడా ఓపెన్ అవుతాయి మీకు. సో వెంటిలేషన్కి అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు. రండి మనం హౌస్ చూద్దాము. చూడండి, ఇది వచ్చేసి అయితే మీకు హాల్ అనమాట. హాల్ అయితే మంచి స్పేషియస్గా ఉంది. అండ్ హాల్లోనే మీకు ఇక్కడ వచ్చేసి టీవీ యూనిట్ అండి. చూడండి, అండ్ హాల్లో మనకు సిట్టింగ్ స్పేస్లో మీకు ఫాల్ సీలింగ్ కూడా ప్రొవైడ్ చేస్తారు విత్ ఎల్ఈడి లైట్స్. అండ్ ఇది వచ్చేసి మీకు ఓపెన్ కిచెన్. చూడండి, ఈ కిచెన్ కూడా మంచి స్పేషియస్గా ఉంది. అండ్ ప్లాట్ఫామ్ పరంగా కంప్లీట్గా బ్లాక్ మార్బుల్ తీసుకున్నారు. ప్లాట్ఫామ్ కింద కూడా మీకు మంచి స్పేస్ అయితే ప్రొవైడ్ చేశారు. వెంటిలేషన్ కొరకు మీకు వుడెన్ విండో ఇచ్చారు. అండ్ ఇక్కడ చుట్టూ టైల్ డిజైన్ కూడా చాలా బాగా ఇచ్చారు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు షెల్ఫ్ స్పేస్ కూడా మంచి స్పేషియస్గా ఇచ్చారు. అండ్ లో రూఫ్ కూడా ఉంది. అండ్ ఇది కిచెన్లో మీకు చిన్న ఫ్లవర్ డిజైన్లో మీకు ఫాల్ సీలింగ్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇది వచ్చేసి మీకు డైనింగ్ స్పేస్ అండి. డైనింగ్ స్పేస్లో మీకు వెంటిలేషన్ కొరకు విండోస్ ఉన్నాయి, 3 డోర్ వుడెన్ విండోస్. అండ్ ఇక్కడ కూడా మీకు ఫాల్ సీలింగ్ ప్రొవైడ్ చేశారు విత్ ఎల్ఈడి లైట్స్. అండ్ ఇది వచ్చేసి మనకు డైనింగ్ టేబుల్ పెట్టుకునే ప్లేస్ అనమాట. ఈ స్పేస్ కూడా మంచి స్పేషియస్గా ఉంది. అండ్ ఇది వచ్చేసి మనకి యూటిలిటీ స్పేస్. ఈ యూటిలిటీ స్పేస్ కూడా మంచి స్పేషియస్గా ఉంది. వెంటిలేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఇప్పుడు మనము మాస్టర్ బెడ్రూమ్ చూద్దాము. ఇది వచ్చేసి మీకు మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ కూడా చూడండి మంచి స్పేషియస్గా ఉంది. అండ్ ఇక్కడ మీకు వార్డ్రోబ్ అండ్ షెల్ఫ్ స్పేస్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ లో రూఫ్ కూడా ఇచ్చారు. అండ్ ఈ రూమ్లో మీకు ఫాల్ సీలింగ్ కూడా ప్రొవైడ్ చేశారు విత్ ఎల్ఈడి లైట్స్. అండ్ 3 డోర్ వుడెన్ విండోస్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ వెంటిలేషన్ బాగుంది. అండ్ ఇది వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్. చూడండి, ఈ వాష్రూమ్ కూడా మంచి స్పేషియస్గా వైడ్ అండ్ వెంటిలేటెడ్గా ఉంది. చుట్టూ టైల్ డిజైన్ కూడా చాలా బాగా ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసి మనకు డ్రెస్సింగ్ కోసం స్పేస్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇది వచ్చేసి మీకు సెకండ్ బెడ్రూమ్. చూడండి, సెకండ్ బెడ్రూమ్ కూడా మంచి స్పేషియస్గా ఉంది. అండ్ వెంటిలేషన్ కూడా మీకు
3 డోర్ వుడెన్ విండోస్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ మనకు ఫాల్ సీలింగ్ కూడా ఎల్ఈడి లైట్స్తో ఇచ్చారండి. అండ్ ఇక్కడ మీకు వార్డ్రోబ్ అండ్ షెల్ఫ్ స్పేస్తో పాటు మీకు ఎక్స్ట్రా లో రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇది వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్. ఈ వాష్రూమ్ కూడా మంచి స్పేషియస్ అండ్ వెంటిలేటెడ్గా ఉంది. టైల్ డిజైన్ కూడా చాలా బాగా ఇచ్చారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మరియు షేర్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొందరి వరకు రీచ్ అవుతుంది అండ్ వాళ్ళకి యూస్ఫుల్ కూడా అవుతుంది. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూసారు కదండి, ఈ G+2 హౌస్. ఈ హౌస్ వచ్చేసి మీకు 150 స్క్వేర్ యార్డ్స్లో అయితే కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ హౌస్కి ఫ్రంట్ రోడ్ వచ్చేసి మీకు 25 ఫీట్స్ ఆఫ్ వైట్ రోడ్ అయితే ఉంటుంది. అండ్ ఈ హౌస్లో మీకు గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి 2 కార్ పార్కింగ్ చేసుకున్నంత స్పేస్తో పాటు 1 BHK అండ్ మీకు సెట్ బ్యాక్ స్పేస్ కూడా తీసుకున్నారు. అండ్ ఫస్ట్ ఫ్లోర్కి మీకు 2 BHK ఇచ్చారు. అండ్ సెకండ్ ఫ్లోర్లో కూడా మంచి స్పేషియస్గా 2 BHK అయితే ప్రొవైడ్ చేశారండి. అండ్ ఈ హౌస్ వచ్చేసి మనకు బోడుప్పల్ లొకేషన్లోనైతే వస్తుంది. బోడుప్పల్ ఆనంద్ నగర్ కాలనీలో అయితే ఈ హౌస్ మీకు సేల్కి అవైలబుల్గా ఉంది. అండ్ ఇటు నుండి మీకు ఉప్పల్ మెట్రో స్టేషన్ చూసుకుంటే 1.5 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే వస్తుంది. అండ్ ఈ హౌస్కి కోట్ చేస్తున్న ప్రైస్ వచ్చేసి 1,70 lakhs అండి. అండ్ ఇది కూడా ఫిక్స్డ్ ప్రైస్ ఏం కాదు, నెగోషియబుల్ ప్రైజే. అండ్ దీనిపై మీకు బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్గా ఉంటుంది. సో మరిన్ని డీటెయిల్స్ కొరకు స్క్రీన్ పైన నంబర్ని కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.